80,000 హాయ్ ఎవ్రీవన్, ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. ఈ గేదె 5 నెలల సుడి ఉంది. ఇందాక చూసిన గేదె 18వ తారీఖు జనవరి, సంక్రాంతి తర్వాత వీక్ జరిగిన మార్కెట్ వీడియో. గేదెలు అయితే ఒక రకంగానే వచ్చాయి, మరీ ఎక్కువ రాలేదు, తక్కువ రాలేదు. ఈ వారము ఒక మాదిరిగా అమ్ముడైనవి, అమ్ముడుకోవడం కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ సూడి గేదెలు. మనం ఫస్ట్ చూసిన సూడి గేదెలు అమ్ముడైనవి, తర్వాత చెప్తాను ఎంత అమ్ముడైపోయినాయో. జాఫరాబాద్ జాతి గేదె, పాడి గేదెలు ఉంటాయి, నిండు సూడి గేదెలు ఉంటాయి. నిండు సూడి గేదెలు తక్కువ ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో. సూడి గేదెలు ఎక్కువ ఉంటాయి. 4 నెలల నుంచి 8 నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ వస్తాయి. రేరుగా మాత్రమే నిండు సూడి గేదెలు వస్తాయి. ఇక్కడ జాఫరాబాద్ జాతి గేదె ఉంది, సూడి గేదె. 70,000, 80,000, 90,000 అలా ఉంటాయి రేట్లు. క్వాలిటీ ఉంటాయి. 1,00,000 పైన కూడా ఉంటాయి. 1,00,000 పైన పెట్టి కూడా కొంతమంది కొంటుంటారు గేదెలు, సూడి గేదెలు. దూడలు ఉంటాయి, పడ్డ దూడలు కూడా ఉంటాయి. మినీ జాతి గేదె, పాలిస్తున్నట్టుంది. ఇది ఆర్డర్ చూస్తుంటే క్వాలిటీ కూడా చూడొచ్చు. 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు అట్లా పడ్డ దూడలు కూడా వస్తుంటాయి. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఇంకా మనము ధరలు ఏ రేట్లలో అమ్ముడైపోయినాయో గేదెలు చూద్దాము ఈ వారము. ఇది పంచకళ్యాణి దున్నపోతు, పంచకళ్యాణి బ్రీడ్ బుల్లు. 1,25,000 చెప్పారు రేటు. 1,25,000 ఫిక్స్ అయితే ఏం కాదంట. 6 పళ్ళ మీద ఉందనేసి చెప్పారు, 60th మీద. అయితే ఈ బుల్లు బేరం జరుగుతున్నది. 85,000 అట్లా అడిగినారు కానీ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు రేట్ అయితే. ఇది జాఫరాబాదీ జాతి పడ్డదూడ, వయసు 2.5 సంవత్సరాలు అట్లుంటుంది. దీని ధర చెప్పడం అయితే 45,000 చెప్పారు, 45,000. పడ్డదూడ సైజు కూడా చూసుకోవచ్చు. 45,000 చెప్తున్నారు. 5 లీటర్లు, 5 కిలోలు పాలు ఉన్నాయంట ప్రజెంట్. రోజు మీద 10 లీటర్లు పాలు ఉన్నాయని చెప్తున్నారు. 10 లీటర్స్ వాటర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ముర్రా జాతికి ఇది చెప్పడం అయితే 1,50,000 చెప్తున్నారు. 1,50,000. 9 నెలలు ఉందంట చూడండి, 9 months. 9 महीने का बनाए, 9 महीने का बना. సైజు కూడా. ఇవి బూరీ జాతి గేదెలు. వీళ్ళు కొన్నారు కానీ ఒకదానికి ఏదో సూడి వెళ్ళలేదని చెప్పేసి ఇవి మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారు. 2 గేదెలు కొని చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకునేటప్పుడు సూడి వెళ్ళలేదని చెప్పేసి బ్యాక్ ఇచ్చేశారు. అంటే ఒకటి వెళ్ళింది సూడి అయితే. ఈ గేదె 4 నెలల సుడితో ఉంది. హెవీ సైజ్ ఉంది. ఎంత కొన్నారన్నా? 80,000 కన్నా. 80,000, 80,000కు అమ్ముడింది. గేదె సైజ్ అయితే బాగానే ఉంది. ఇంత ఎన్ని అయితే ఉంటుంది అనేది? ఇంత 3 అయితే ఉంటుంది అన్న. అప్రాక్సిమేట్గా ఎన్ని ఇవ్వచ్చు పాలు? ఒక 5 పైన ఇవ్వచ్చా? చూసుకోవచ్చు. గేదె సైజు కూడా, క్వాలిటీ కూడా చూడవచ్చు. బూరీ జాతి గేదె 60,000కు సేల్ అయింది, 60,000కు. సూడి అయితే ఏం లేదంటే ఓన్లీ పాలిస్తుంది అనేసి చెప్తున్నారు. దూడ కూడా అయితే ఏం లేదు. దీనికి దూడ ఉందన్న? లేదు కదా. 60,000 కదా, ఓన్లీ పాలు. ఎన్ని వచ్చన్న? వాళ్ళు చెప్పారన్న, మనం 3 వేసుకొని కొన్నాం. ఎన్ని రోజులు ఉంటుంది ఈయన? 3 నెలలు చెప్పారన్న. దూడ లేదు కాబట్టి మనం చెప్పలేము. అది ఎన్ని రోజులైనా అంతే. ఈ 2 గేదెలు 2,15,000 అమ్ముడైనవి. 2,15,000కు.
ఇదేమో 6 నెలల సుడి ఉంది, 6 months ప్రెగ్నెంట్. ఇది కూడా 6 నెలలు ఉంది, 6 months ప్రెగ్నెంట్. 1,07,500 పడింది. 1,07,500 విచ్ వన్ బఫెలో. క్వాలిటీ చూడవచ్చు. చూడొచ్చు. ఈ గేదె కంటే దీని పక్కన ఉన్న గేదె ఇది సైజ్ ఎక్కువ ఉంది. అన్నలు వచ్చేసి పడ్డదూడలు కొన్నారు. ఒకసారి అడుగుదాము ఎంత రేటు పడ్డాయి, ఎన్ని కొన్నారో. అన్న ఈ రోజు ఎన్ని కొన్నారన్న మీరు పడ్డదూడలు? కొన్నారన్న 6 కొన్నారు. ఎంత పడ్డాయి రేట్లు? జత 75. జత 70 కదా? 75. ఈ జత 75 పడ్డాయా? ఇవి 75, అవి 75. మొత్తం కలిపి 6 కలిపి ఎంత? 2 లక్షల 2 లక్షల చిల్లర పడ్డాయి. సో వయసులో వచ్చేసి 2.5 సంవత్సరాలు ఉంటాయా? 2.5. ఇవేమో 2 సంవత్సరాలు, 2 నెలలు, 3 నెలలు అట్లా ఉండొచ్చు. 2.5 సంవత్సరాల లోపల ఉంటాయి. అదేమో 2.5 సంవత్సరాల పైన ఉంటుంది, 3 సంవత్సరాల దాకా ఉండొచ్చు దీని వయసు. దీనిలో వయసు ఏమో ఒక 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాల పైన 2.5 సంవత్సరాల లోపల ఉంటాయి. అని ఎట్లా అనిపించింది అన్న రేటు? మంచిగా ఉంది. బుల్ ఉందా వీటిని క్రాస్ చేయించుకోనికే? ఉంది. ఏమైనా వచ్చారా ఎర్రగడ్డకు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. సో ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయన్నా? ఉన్నాయన్న. ధర ఎంత మీకు? పాల ధర ఎంత పడుతుంది అన్న? పాల ధర వచ్చేసి 80 రూపీస్ పడతాయి. 80 నుంచి 90. ఇది ఇంటికే కేంద్రానికి? కేంద్రానికి అంటే ఫ్యాట్ వస్తుంది. మీ అంత వస్తుందా ఫ్యాట్? వస్తాయి. నాటు గేదెలు ఏ గేదెలు ఉన్నాయి? ముర్రానే. ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం. ఓకే అన్న. ఈ పంచకళ్యాణి దూడ 12,000కు సెలైంది, 12,000కు. వయసు 1 సంవత్సరం చిల్లర ఉంటుంది. మిగతావేమో డిఫరెంట్గా ఉన్నాయి రేట్లు. 18,000, ఒకటి 22,000 ఉంది, ఒకటి 8,000 దూడ ఉంది. అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. అంత బ్యాచ్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఈ దూడలు ఇవన్నీ దూడలు ఒకరే ఉన్నారు. 10,000 పైన ఎక్కువ దూడలు ఉన్నాయి. వయసు అన్నీ ఒక సంవత్సరం, 2 నెలలు, 3 నెలలు వస్తున్నాయి. గిర్ర ఆవు, పాడి ఆవు, కొంచెం క్రాస్ ఉంది. దాన్ని దూడ ఇది పెయ్యి ఉంది, ఫీమేల్ కాపు. అన్న ఎంత కొన్నారు అనేది? 46. 46,000కు సేల్ అయింది. ఎన్ని వచ్చు? 4 ఇస్తుందా? 3 ఇస్తుందా? 4 ఇస్తుందా? సో చూసుకోవచ్చు. 4 ఎన్ని రోజులు అంటే అన్న? 3 నెలలు అట్లా ఉంటుంది, 2 నెలలు. అన్న ఈయన ఎన్ని రోజులు ఉంటుంది అన్న? ఇది 2 నెలలు ఉంటుంది, 2 నెలలు ఉంటుంది. 2 months అయిందని కూడా చెప్తున్నారు. ఇంతకనేనా గేదెలు? చెప్పండి, ఇద్దరు చెప్పండి. చెప్పండి ఎంత పడ్డాయి అన్న? ఎంత పడ్డాయి రేట్ చెప్పన్న? 80,000 పడింది. ఎన్ని నెలలు చూడింది అన్న? 4 నెలలు ఉంది. నీ అంచనా ప్రకారం ఎన్నో ఈత గేదె ఉంటుంది అనేది? 2వ ఈత. 4 నెలలు చూడింది, 2వ ఈత. ప్రజెంట్ ఆర్డర్ కూడా చూస్తుంటే పాలు కూడా ఇస్తున్నట్టుంది కదన్నా? పాలు ఉంది. ఇంకోటేనా? పాడిదేనా? ఇది ఎంత పడింది? 65,000 పడింది. 65. ఎన్ని వచ్చాను పాలు అందాజుగా? 4 ఇస్తుంది. ఇంతకు ముందు కూడా వచ్చినావు కదా? ఓకే. పంచకళ్యాణి 4 నెలలు చూడు. పంచకళ్యాణి గేదే 2 తక్కువ 1,00,000 అయింది, 98,000కు. ఓకే. ఎన్ని వచ్చాను అందాజు ఈయన తర్వాత? ఎట్లా రేట్ అనిపించింది అన్న? రేట్ ఎట్లా అనిపించింది? పర్వాలేదు అనిపిస్తుంది. ఇంతకు ముందు తీసుకుపెట్టి అన్ని సక్సెస్ అయినా ఇక్కడ? ఎట్లా ఏ విషయంలో? సెట్ అయిపోయినాయి, మంచిగా పాలిస్తున్నాయి. సో రావచ్చు ఎవరైనా సరే? రావచ్చు. అంటే కరెక్ట్గా
మనం పాలు ఏంటంటే దారాలు చూసుకోవాలి, నరాలు చూసుకోవాలి, కట్టుకొని చెక్ చేసి కొనుక్కోవాలి. అన్ని రకంగా చూసుకొని తీసుకోవాలా జాగ్రత్తగా. ఓకే.